నమస్తే. ఎద్దరపూడి సులోచనారాణి గారి నవల కలల కౌగిలి 8వ భాగం. భారతి మెట్ల మీద కూర్చుంది. సత్యజిత్ ఆమె కూర్చున్న మెట్టుకి ఒక మెట్టు దిగువన కూర్చున్నాడు. అతని మోచేయి భారతి మోకాల మీద ఆని ఉంది. నిర్మల ఇంట్లో లేదు. విశ్వనాథం గారు నిద్రపోతున్నారు. సత్యజిత్ సాయంత్రం రాగానే సినిమాకి వెళ్దామని అన్నాడు. భారతి వద్దంది. మామయ్యకి బీపీ ఫాల్ అయింది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశాడు. నిద్రపోతున్నాడు. ఆయన పిలిస్తే పలకాలి అంది. సరస్సు లోపల ఎక్కడో ఉంది. ఇద్దరూ వచ్చి కుడివైపున తోటలోకి ఉన్న వరండా మెట్ల మీద కూర్చున్నారు. నేను ఇవాళ ఏం చేశానో తెలుసా అంది భారతి. ఏం చేశావు? ఫోన్ కి టేప్ రికార్డర్ అమర్చాను. అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేస్తే మా సంభాషణ అందులో రికార్డు అవుతుంది. మామయ్యకి ఈ విషయం చెప్పలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను ఇలాంటివి ఆచూకీ తీయటంలో బెస్ట్. అతని పేరు కిరణ్. ఈసారి నీకు పరిచయం చేస్తాను అంది. మామయ్య అసలు పోలీసు రిపోర్టు ఎందుకు ఇవ్వద్దు అంటాడు? చెప్పానుగా, ఆయనకి ఆ సుధాకర్ మరణం గురించి ఏం ఆచూకీ వస్తుందోనని భయం. ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరై ఉంటారు? ఎంత బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కావడం లేదు. కిరణ్ అంటాడు, నిర్మలే ఎవరి చేతనైనా తండ్రి మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి చేయిస్తుందేమోనని. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. లేకపోతే మీ ఇంట్లో విషయాలు క్షుణ్ణంగా ఎలా తెలుస్తాయి? నిర్మల ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు. అందుకే ఆ గొంతు రికార్డు చేస్తే మనం ఆరా తీయవచ్చు అంటాడు కిరణ్. ఆలోచనగా అంది భారతి. ప్రతి నువ్వేం చేస్తున్నావో తెలుసా అన్నాడు సత్యజిత్. ఏం చేస్తున్నాను? అపురూపమైన మన టైం ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఈ గొడవల్లో తలదూర్చి మన పెళ్లి వాయిదా వేస్తున్నావు. మనం ఎంతకాలం వృధా పుచ్చుతున్నామో నీకు తెలియటం లేదు. అతను అంటూనే హఠాత్తుగా తలని భారతి మోకాల మీద దాచుకున్నాడు. ప్రతి నాకెందుకో చాలా భయం వేస్తోంది. ఏ విషయంలో? మన పెళ్లి విషయంలో. ఎందుకట? ఆలస్యం అయిన కొద్దీ నా మనసులో అనేక శంకలు వస్తున్నాయి. నువ్వు మనసు మార్చుకుంటావేమో, నేనంటే ఇష్టం పోతుందేమో అనిపిస్తుంది. పిచ్చి మాటలు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. భారతి అతని తల మీద ముఖం ఆనించింది. సత్యు, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదు కదూ? ఎలా తెలియ చెప్పాలి నీకు? నన్ను వెంటనే పెళ్లి చేసేసుకుని. భారతి అతను ఆ పేరుకి పక్కాలన్న నవ్వింది. కొద్ది రోజులేగా, నిర్మల జీవితం ఒక దారికి వచ్చేస్తే ఆ అమ్మాయి జీవితం దారికి వచ్చే లోపల మన జీవితాలు తెల్లవారేట్టున్నాయి. అసలు మన పెళ్లికి ఆ విషయానికి సంబంధం ఏమిటి? అలా అనుకో. నేను వీళ్ళ సమస్యలని చక్కబరిచి శాశ్వతంగా బయటికి రావాలని నా తాపత్రయం. మావయ్య అంటే నీకు ఎందుకంత గౌరవం? నీకెప్పుడూ చెప్పలేదు కదూ? మావయ్య లోకానికి అంతటికీ పీనాస్ కావచ్చు. మమ్మల్ని మాత్రం ఒక ఆపద సమయంలో ఆదుకున్నాడు. డాడీ ఒక ఫ్రెండ్కి 85,000 రూపాయలకి హామీ ఉన్నారు. ఆ ఫ్రెండ్ దగా చేశాడు. తను కట్టాల్సి వస్తుందని కంపెనీలో బాగా అప్పు చూపించి ఐపీ పెట్టేశాడు. అప్పు ఇచ్చిన వారు నాన్నకి నోటీసు ఇచ్చారు. నాన్న దగ్గర అంత డబ్బు లేదు. మాకున్నది ఒకే ఒక ఇల్లు. అది వేలం వేయడానికి వచ్చారు. నాన్న గత్యంతరం లేని పరిస్థితుల్లో విశ్వనాథం మావయ్యకి ఉత్తరం రాశారు. మావయ్య వెంటనే అప్పటికప్పుడు బెంగళూరు ఫోన్ చేసి తెలిసిన వాళ్ల ద్వారా ఆ పైకం నాన్నకి ముట్ట చెప్పేలా చేశాడు. ఆ డబ్బు చూడగానే నాన్న పొందిన ఆనందం అంతా ఇంత కాదు. నేను ఎప్పటికైనా ఆ రుణం తీర్చేసుకోవాలి అన్నారు. నాన్న తర్వాత క్యాన్సర్ తో పోయాడు.
మాకు ఇంకా అప్పులైనాయి. నాన్న మావయ్య బాకీ తీర్చలేదని బాధపడుతుంటే నాన్నని చూడటానికి వచ్చిన విశ్వనాథం మావయ్య ఆ మాటే ఎత్తవద్దని అన్నాడు. నాన్న నాతో విశ్వనాథం మావయ్య ఎప్పుడైనా సాయం అడిగితే ఎంత కష్టమైనా సరే చేయమని చెప్పాడు. నాన్న పోయారు. నేను ఆ ఇల్లు అమ్మేసి బాకీలు పోను మిగిలింది మావయ్యకి తెచ్చి ఇచ్చాను. మావయ్య తీసుకోలేదు. భారతి, నువ్వు ఆడపిల్లవి, నీ పెళ్లికి డబ్బు అవసరం అవుతుంది, నీ పేరిట వేసి దాచుకో అన్నాడు. నాకు మావయ్య స్వభావం బాగా అర్థమైంది. ఎవరైనా ఆయన డబ్బు కాజేస్తారేమో అనే అనుమానం వస్తే మాత్రం ఆయన వారి నీడ కూడా చూడడు. తనంతటి తాను ఆ వ్యక్తి నచ్చితే ఉదారంగా చాలా ఇచ్చేస్తాడు. ఆయన చిన్నతనంలో చాలా కష్టపడ్డాడుట, నాన్న చెప్పారు. అందుకే ఆయనకి ఎంత డబ్బు సంపాదించినా తృప్తి తీరదు. డబ్బు సంపాదనలోనే ఆయనకి ఆనందం, ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పరు. మావయ్య నేను ఈ ఊరు రాగానే తన దగ్గర ఉండమని కోరాడు. నిర్మలని మాత్రం కాస్త స్నేహభావంతో దారికి తీసుకురమ్మని అడిగాడు. నాకు నాన్న కోసం అయినా మావయ్యకి సాయం చేయాలనిపిస్తుంది. అందుకే నిర్మల జీవితం కుదుటపడే వరకు నేను ఈ ఇంట్లోంచి కదలను అనేది. మావయ్యకి నా మీద ఎనలేని నమ్మకం. నేను తప్ప ఇంకెవ్వరు, ఆఖరికి నిర్మల మంచినీళ్లు ఇచ్చినా తాగడు. అంత అనుమానం. ఆయన ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది. ఆయనకి సినిమాలు అవసరం లేదు, సంగీత సభలకి రాడు, డాన్సులు చూసి ఆనందించలేడు. ఎప్పుడు లెక్కలు లెక్కలు. ఒక్కోసారి ఆయనని చూస్తే జాలి వస్తుంది. ఆయన జీవితం అంతా ఆ డబ్బు సంపాదనకే అంకితం. ఆయన ఇంకేమీ అనుభవించలేదు అనే చింత ఆయనకి లేదు. ప్రతి మనిషికి ఏదో ఒక విషాదం జీవితంలో ఒడ్డి తీరాలేమో. నిర్మల ఆయన ఊహించినట్లు సవ్యంగా పెళ్లి చేసుకుని ఒక మంచి గృహిణి అయి ఉంటే ఆయనకి ఆనందంగా ఉండేది. అది కాలేదు. పైనుంచి నిర్మల ఆయనకి తలనొప్పిగా తయారైంది. ఆయన ఏది చెప్పినా వ్యతిరేకంగా చేస్తుంది. ఆ తండ్రి కూతుళ్ళిద్దరి మధ్య అవగాహన లేదు. నాన్న నన్ను అర్థం చేసుకోవాలి అని నిర్మల అంటుంది. నేను పెద్దవాడిని, నన్ను అర్థం చేసుకోవాలి అని ఆయన అంటాడు. అక్కడే పెద్ద అఘాతం మొదలైంది. మధ్య వాళ్ళు అటు ఇటు మాటలు మోస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదం ఎక్కువ చేస్తారే తప్ప అది పోయేలా ఎవరూ చేయరు. సత్యజిత్ వింటున్నాడు. భారతి మనసులో మేనమామ అంటే గౌరవాభిమానాలు ఎందుకున్నాయో అతనికి మొట్టమొదటిసారిగా అర్థమయ్యింది. భారతి ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయం నుంచి ఇంకా ఎవరూ మరల్చలేరు. దూరంగా ఆకాశంలో చందమామ పెద్ద బింబంగా కనిపిస్తోంది. తోటలో ఆకులు చెట్లు కదలటం లేదు. ఎంత బాగుంది కదూ అంది భారతి. అవును అన్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అంది భారతి. ఏం లేదు. నాకు చెప్పకూడదా? అదేం కాదు, చెప్పు మరి. ఏం లేదు, మన ఇద్దరి మధ్య రహస్యాలున్నాయని నాకిప్పుడే అర్థమవుతుంది. అతను నవ్వి ఊరుకున్నాడు. అయితే నేను పరాయిదాన్ని అన్నమాటేగా? కినుకగా చూసింది. కాదు కాదు, అతను గభాలన అన్నాడు. ఆ అనటంలో ఆదుర్ద ఉంది. భారతి మర్నాడు కిరణ్ని సత్యజిత్తుకి పరిచయం చేసింది. కిరణ్ తన ఉద్యోగ వివరాలు చెప్పాడు. సత్యజిత్ గురించి చెప్పింది భారతి. గ్లాడ్ టు మీట్ యూ కరచాలనం చేస్తూ అన్నాడు కిరణ్. భారతికి సాధారణంగా ఏ వ్యక్తి నచ్చరు. మీరు నచ్చారంటే మీ వ్యక్తిత్వం అసాధారణం అయి ఉండాలి. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. సత్యజిత్ ముఖంలో ఈ ప్రశంసలకి ఎరుపు పాకి వచ్చింది. కిరణ్ భారతి దూరపు బంధువులు అవుతారు. 2 రోజుల నుంచి ఎలాంటి బెదిరింపు కోను లేదు అంది భారతి. మనం టేప్ రికార్డర్ పెట్టినట్లు తెలుస్తూ ఉంటుంది అన్నాడు కిరణ్. అది ఇంట్లో వ్యక్తుల ద్వారానే తెలిసి ఉండాలి అంది భారతి. అందులో సందేహం లేదు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్నాడు కిరణ్.
భారతి చెప్పింది. ఒకసారి వచ్చి నేను ఇల్లు అంతా చూస్తాను అన్నాడు కిరణ్. రా, భారతి తీసుకువెళ్ళింది. ఇంట్లో విశ్వనాథం గారు లేరు, బజారు వెళ్లారు. ఆయన తనే స్వయంగా వెళ్లి బజారు నుంచి స్వీట్లు, పళ్ళు, బిస్కెట్స్ తెచ్చుకుంటారు. ఆకలి లేదనే వంక చెప్పి అవి తిని కాలక్షేపం చేస్తారు. వంటవాడిని మాన్పించాలని అనుకున్నాడు. కానీ ఏం ప్రయోజనం? కొత్తవాడిని అసలు నమ్మటానికి వీలు లేదు. ఆయన వంటవాడు చూడకుండా వండిన పదార్థాలని కుక్కకు వేసి చూస్తుంటాడు. ఒకసారి ఆ కుక్క వాంతులు చేస్తుంది. ఆయన అది విషాహారమేనని తీర్మానించుకున్నాడు. హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. డాక్టరు కుక్కని పరీక్ష చేసి ఎలుకని తిందని, మందం చేసిందే తప్ప ఇంకెలాంటి హాని లేదని చెప్పారు. కుక్క సాయంత్రానికల్లా బాగు అయ్యి బిస్కెట్ల కోసం తోకాడించసాగింది. భారతి ఇల్లంతా చూపిస్తూ ఆ విషయాలు చెప్పింది. నా బాధ ఏమిటంటే ఆయనకి ఎందులో ఏ ప్రమాదం ఉందోననే భయం నరకం పెడుతుంది. ఆయన కంటి నిండా నిద్రపోవటం లేదు, కడుపు నిండా భోజనం చేయడం లేదు. ఎవరిని చూసినా అనుమానమే. ఈ చిత్రహింసతో నలిగిపోతున్నారు అంది. కిరణ్ ఆయన గది పరిశీలిస్తుంటే సత్యజిత్ వెనక్కి చేతులు పెట్టుకుని ఇదేమీ తనకు పట్టనట్టు చూస్తున్నాడు. ఆ ఇంటి నిండా అంతులేని ఐశ్వర్యం ఉంది. అది చూసే వాళ్ల కళ్ళు దిగేలు మనిపిస్తుంది. కిరణ్ ఇల్లంతా పరిశీలించాడు. కార్పెట్ల కింద, చెట్ల కుండీల్లో, తలుపుల చాటున వెతికాడు. ఎక్కడా ఎలాంటి టేప్ రికార్డరు కనిపించలేదు. వాళ్ళకి ఎలా తెలుస్తుందబ్బా అన్నాడు. అతను ఇంటి బయట కూడా చూశాడు. ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. ఎదురుగా ఖాళీ స్థలం. దూరంగా ఒక పెద్ద ఇల్లు ఉంది. ఇరు ప్రక్కల అత్యంత ఆధునాతంగా ఉన్న ఇల్లు ఉన్నాయి. కిరణ్ వెళ్లే ముందు అన్నాడు, మీరు సరస్సు, నిర్మలని కూడా ఒక గంట కనిపెట్టి చూడండి. వారి తోడ్పాటు లేనిదే ఇంట్లో విషయాలు తెలియవు అన్నాడు కిరణ్. అలాగే అంది భారతి. కిరణ్ చేయి అందుకుని కరచాలనం చేస్తూ, మీరు త్వరగా ఇదేదో తేలిస్తే నాకు చాలా మేలు చేసిన వారు అవుతారు అన్నాడు సత్యజిత్. నీకు మేలా? అవును, ఇది తేలితే గాని మా పెళ్లి జరగదు. ఓ, కిరణ్ వెళ్ళిపోయాడు. భారతి కూర్చుంటూ, నిర్మల ఉత్తరం రాసింది అంది. ఏమని? మద్రాసులో ఎవరో తమిళ యువకుడిని పెళ్లి చేసుకుంటుందిట. ఇదో కొత్త బెడద. నిస్పృహగా చూశాడు. మామయ్య రేపు వెళ్తున్నాడు నిర్మలని తీసుకురావడానికి. నువ్వు కూడా? సత్యజిత్ అనుమానంగా చూశాడు. నేను వెళ్ళడం లేదు. అమ్మయ్య, అతని ముఖంలో నిశ్చింత కనిపించింది. ఇంతలో అక్కడ కారు ఆగింది. అందులోంచి విశ్వనాథం గారు దిగారు. ఆయన చూపులు అటు ఇటు బెదురుగా చూస్తున్నాయి. భారతి ఆయనకి ఎదురు వెళ్ళింది. ఇంత ఆలస్యం అయిందేం మామయ్య? దోవలో టైర్ పంక్చర్ అయింది అన్నాడు. ఆయన ముఖం చూస్తే ఇంటికి రాగానే ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఆయన సత్యజిత్ వైపు కూడా సరిగ్గా చూడలేదు. సరాసరి గదిలోకి వెళ్లిపోయారు. సత్యజిత్కి ఒళ్ళు మండింది. పలకరిస్తే ఏమవుతుంది అనిపించింది. భారతి, జయలక్ష్మి కాలేజీ ఆవరణ దాటి వస్తున్నారు. జయలక్ష్మి భర్త దురుసుగా అక్కడికి వచ్చాడు. అతని ముఖం రౌద్రంగా ఉంది. వస్తూనే కొట్టినట్టుగా అడిగాడు, శాంతి ఎక్కడా? నాకేం తెలుసు అంది జయలక్ష్మి. అబద్ధాలాడకు. నీ నంగరాచితనం నా దగ్గర కాదు. శాంతిని ఎక్కడ దాచావో చెప్పు. నాకు తెలియదంటుంటే నిన్ను నిన్ను ఇప్పుడే చేత తెచ్చి చంపేస్తాను, జాగ్రత్త. శాంతి స్కూల్ నుంచి వస్తుంటే తీసుకువచ్చేసి తెలియదంటావా? అతను జయలక్ష్మి గొంతు రెండు చేతులతో పట్టుకున్నాడు. అరేరే, ఏమిటది? ఏమిటి దౌర్జన్యం? భారతి అతన్ని చేతులు పట్టుకుని పెనుగులాడి చివరకు ఎలాగైతేనే బలవంతంగా విడిపించింది. జయలక్ష్మి మెడ మీద చేత్తో రాచుకుంది.
అబ్బా, ఇంకో క్షణం ఉంటే ప్రాణం పోయేది. ఈ దొంగ మొహంది సినిమాకి తీసుకువెళ్ళాలి అంటూ రిక్షా అతన్ని పంపి తీసుకువచ్చేసిందట. శాంతి మీద ఒట్టేసి చెబుతున్నాను, నాకు తెలియనే తెలియదు. నేను అసలు స్కూల్కి వెళ్ళలేదు అంది జయలక్ష్మి. ఇదిగో చూడండి, శాంతిని నిజంగా అలా తీసుకువస్తే జయలక్ష్మి శాంతిని వదిలి ఇలా కాలేజీకి వస్తుందా? మీకెవరో పొరపాటుగా చెప్తూ ఉంటారు. అసలేం జరిగిందో నిదానంగా కనుక్కోండి, ఆవేశపడకండి, భారతి అనునయంగా అంది. అతను ఆవేశం దిగమింగుతూ అన్నాడు, రోజులాగానే స్కూల్కి వెళ్ళింది. నేనే స్కూటర్ మీద దింపి వచ్చాను. సాయంత్రం తీసుకురావడానికి వెళితే శాంతి లేదు, వాళ్ళమ్మ తీసుకురమ్మందిట, రిక్షా అతను తీసుకువెళ్లాడు అంటూ ఆయా చెప్పింది. జయలక్ష్మి ఉదయం కాలేజీకి వచ్చినప్పటి నుంచి నాతోనే ఉంది. ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అదండి, స్కూల్ ఇక్కడికి దగ్గరగా వెళ్లి కనుక్కుందాం అంది భారతి. ముగ్గురు స్కూల్కి వచ్చారు. ఆయా కనిపించింది. చివరి క్లాసు ఉండగా రిక్షా అతను వచ్చి అడిగాడు. రాధమ్మ టీచర్ గారు తనే పంపించారు. నేనే స్వయంగా వెళ్లి రిక్షా ఎక్కించాను. రాధమ్మ టీచర్ గారి ఇల్లు ఎక్కడ? ఈ పక్క సందులోనే అంది ఆయా. ముగ్గురు రాధమ్మ ఇంటికి వెళ్లారు. ఆవిడ వాళ్ళు వచ్చిన పని విని, అవును నేనే పంపాను, మీరు మీరు చీటీ రాసి పంపించారని చీటీ చూపించాడే రిక్షా అతను అంది. నేను పంపలేదు అంది జయలక్ష్మి. ఆవిడ వాళ్లతో స్కూల్కి వచ్చి డ్రాయర్ లో ఉన్న చీటీ తీసి చూపించింది. అది జయలక్ష్మి చేతి వ్రాత కాదు, జయలక్ష్మి రాసినట్టే ఉంది. ఇదేదో మోసంలా ఉంది అంది భారతి. నాకు నిజంగా శాంతి స్కూల్కి వస్తుందని తెలియదండి. తెలిసినట్టయితే నేను స్కూల్కి వచ్చి చూసేదాన్ని. పిల్ల ఇప్పుడు ఏమైనట్టు చెప్పండి, నా శాంతిని ఏం చేశారు? జయలక్ష్మి ఏడుస్తూ హఠాత్తుగా భర్త చొక్కా పట్టుకుంది. ఉంది జయలక్ష్మి, గొడవ పడుతూ కూర్చుంటే ఇప్పుడు లాభం లేదు. ముందు శాంతి ఇప్పుడు ఏమైంది వెతకాలి అంది భారతి. జయలక్ష్మి భర్త టీచర్ని ఆయాని ప్రశ్నలు వేశాడు. వారు చెప్పిన సమాధానాలు బట్టి రిక్షా అతను కావాలని మోసం చేసినట్టు తెలుస్తూనే ఉంది. అతను సరాసరి పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. టీవీకి రేడియోకి అనౌన్స్మెంట్స్ పంపించాడు. శాంతి కనిపించపోయేసరికి అతను కూడా కంగుతున్నాడు. ఆ ఆదుర్దాలో అతను అడగగానే జయలక్ష్మి ఇంటికి వచ్చేశాడు. జయలక్ష్మి సోఫాల్లో ఏడుస్తూ కూర్చుంది. శాంతి మధ్యాహ్నం 3 గంటలకి క్లాసులో నుంచి వెళ్ళింది. ఇప్పుడు 6 కావస్తుంది. శాంతికి తెలిసిన 2 పిల్లల్ని అడిగారు. వాళ్ళు శాంతి వెళ్లిపోయిందని మినహా ఇంకేం చెప్పలేకపోయారు. చూచాయిగా రిక్షా అతని గురించి వర్ణించి చెప్పారు. ఆ వర్ణనతో ఈ మహాపట్నంలో ఎక్కడని వెతకటం? ఎవరో రిక్షా అతను శాంతి తల్లిదండ్రులు పోట్లాటలు గమనించి ఈ దారుణం చేశాడు. మనలో చాలా మంది తెలియకుండా మన ఇంటి విషయాలు బిగ్గరగా రిక్షాలలోనూ వీధుల్లోనూ బస్సుల్లోనూ మాట్లాడేస్తుంటాం. రాత్రి 6 గంటల వరకు కూర్చుని భారతి వెళ్ళడానికి లేచింది. నేను కూడా వెళతాను అన్నాడు అతను. అతను భారతిని వాకిటి వరకు సాగనంపటానికి వచ్చాడు. జయలక్ష్మి వచ్చినప్పటి నుంచి మంచినీళ్లు కూడా తాగలేదు. ప్రాణం లేని దానిలా సోఫాలో పడి ఉంది. మీరు జయలక్ష్మిని వదిలి వెళ్ళకండి అంది భారతి. ఉండి నేనేం చేయగలను? ఒక మాట ధైర్యం చెప్పవచ్చు. మీ పంతాలు పట్టింపులు ఇప్పుడు కాదు. పిల్ల దొరికే వరకు, కనీసం ఎక్కడుందో ఆచూకీ తెలిసే వరకు మీరు జయలక్ష్మికి తోడుగా ఉండటం న్యాయం అనిపిస్తోంది. అతను చిరచిరలాడుతున్నట్టు చూశాడు. ఏ తోడు అక్కడ లేదనేగా ఇక్కడికి వచ్చింది. ఉండమనండి, పిల్ల కోసం తనని వెతుక్కోమనండి అన్నాడు అతను. అలా అనకండి, తను అసలే చాలా భయంలో దిగులులో ఉంది. భయం దేనికి? చాలా తెలివిగలదాన్ని, ధైర్యస్తురాలునని గర్వంగా. ఇప్పుడేమైంది ఆ విరగబాటు?
భారతికి అతని ధోరణి తలనొప్పి అనిపించింది. సమయాలు లేకుండా మాట్లాడే వారిని చూస్తే చిరాకు అనిపిస్తుంది. ఆయనది ఎంతసేపు జయలక్ష్మిని సాధించాలనే ధోరణి. ఆ మనసుకి మెత్తదనమే లేదు. ఆ సమయంలో జయలక్ష్మిని వదిలి వెళ్లాలంటే భారతికి మనసు ఒప్పలేదు. మీరు ఇప్పుడు జయలక్ష్మిని ఏమీ అనకండి, స్పర్ధలకి ఇది సమయం కాదు, మీరు ఉండండి అంటూ అతనికి ఎంతో నచ్చచెప్పింది. అతను మాట్లాడలేదు. భారతి జయలక్ష్మి దగ్గరికి వచ్చింది. నేను వెళ్ళిరానా? జయలక్ష్మి వెళ్ళమన్నట్టు తల ఊపింది. ఆచూకీ తెలుస్తుందిలే, నేను మా కిరణ్కి కూడా ఫోన్ చేశానుగా, ధైర్యంగా ఉండు అంది. నా అంత మొండిది ఈ ప్రపంచంలో లేదేమో, నా కష్టాలకే అంతం లేకుండా ఉంది అంది. నేను మళ్ళీ 10 గంటల లోపల మీ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తాను అంది భారతి. జయలక్ష్మి తల ఊపింది. భారతి వస్తూ జయలక్ష్మి భర్తని, మీరు మాత్రం జయలక్ష్మిని వదిలి వెళ్ళకండి అంది. అతను జవాబు చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. భారతి ఇంటికి వచ్చేసింది. భారతి వచ్చేసరికి ఇల్లు అంతా హడావిడిగా ఉంది. ఆడవాళ్లు పిల్లలు ఉన్నారు. ఎవరు వీళ్ళు ఇంత చొరవగా ఇల్లంతా కలియ తిరిగేస్తున్నారు అనుకుంటూ లోపలికి వచ్చింది. సరస్సు ఎదురు వచ్చి భారతిని పక్కకు తీసుకువెళ్లి రహస్యంగా, అమ్మాయి గారు ఊరి నుంచి వచ్చారు, ఆమె స్నేహితులట, అదుగో ఆ నల్లటి ఆవిడ తల్లిట అంది. భారతి మళ్ళీ ఇంకో సమస్య వచ్చి పడిందా అన్నట్టు చూసింది. ఇంతలో నీలు ఎదురు వచ్చింది. హాయ్ రతి, ఏమిటి ఇంత ఆలస్యం? సినిమాకి చెక్కేశావేమో అనుకున్నాను అంది. లేదు గాని వీళ్ళంతా ఎవరు అంది. వాళ్ళ నా కాబోయే అత్తగారు ఆడపడుచులు. అతను నాకు మెడ్రాసులో కలిశారు. నేనంటే ప్రాణం. ఇదిగో జగపతి ఇలారా అంటూ కేక పెట్టి పిలిచింది. జగపతి వచ్చాడు. మా వదిన భారతి అంటూ పరిచయం చేసింది. జగపతి నమస్కరించాడు. అతని వేష భాషలు ఆడంబరంగా ఉన్నాయి. అతను తల్లిని పిలిచి చెప్పాడు, మా అమ్మ కామేశ్వరి. కామేశ్వరమ్మను చూడగానే భారతికి అర్థమైంది. ఒరే నాన్న, నీలుకి బత్తాయి రసం ఇవ్వాలిరా, నువ్వెళ్ళి కొంచెం కాయలు కోస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మమ్మీ. అతను గదిలోకి వెళ్ళాడు. నీలు కూర్చోమ్మా, ఎక్కువసేపు నిలబడకు, కాళ్ళు పీగుతాయి, రా ఇలా కూర్చో. ఆవిడ నీలోని ఎంతో ఆపేక్షగా చేయి పట్టి తీసుకువచ్చి కూర్చోబెట్టింది. భారతి, ఏమిటోనమ్మా, నీలుకి మాకు ఒక కుటుంబంలా ఎలా కలిసిపోయింది? పిచ్చిపిల్ల, తనకి ఏం కావాలో తనకు తెలియదు, చూసేవాళ్లు ఉండాలి. చిన్నప్పుడే తల్లిపోయిందిగా, మా నాన్న నన్ను చూడరండి అంది. నా ప్రాణం తరుక్కుపోయింది. మా వాడికి నీలు అంటే ప్రాణం. వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం? భారతి అడిగింది. సినిమా హాలులో పరిచయం. పక్కపక్క సీట్లలో కూర్చున్నారుట. మాటలు కలిశాయి. మా ఇంటికి తీసుకువచ్చాడు. అమ్మాయికి ఆ రోజు ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది. 2 రోజులు మా ఇంట్లోనే ఉంచుకున్నాం. ఆ 2 రోజుల్లో మావాడి మనసు అమ్మాయి మనసు కలిసిపోయినాయి. మేము రానని అన్నా మమ్మల్ని తనతో లాక్కు వచ్చింది. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు. తండ్రి ఒప్పుకుంటే సంతోషం, లేకపోతే గుడి ఉండనే ఉంది అనుకో. ఇంతలో భళ్ళున ఏదో పగిలిన శబ్దం అయింది. సరస్సు పరిగెత్తింది. అయ్యయ్యో, గాజు పూజ పిల్లలు పగలగొట్టారు. ఆయన వస్తే నన్ను చంపేస్తారు. ఏం పిల్లలు, మాయదారి పిల్లలు, వచ్చినప్పటి నుంచి ప్రాణం తోడేస్తున్నారు అంది. నీళ్ళు చెరచరా అక్కడికి వచ్చింది. ఇదిగో సరసు, వాళ్ళని ఏమైనా అన్నావంటే ఊరుకోను తెలుసా, కళ్ళెర్ర చేస్తూ అంది. నాదేముందిలేమ్మా, నాన్నగారు వస్తే తిడతారని అన్నాను. వాళ్ళెవరో తెలుసా, నా కాబోయే భర్తకి చెల్లెళ్ళు. జాగ్రత్తగా మాట్లాడు. అలాగేమ్మా. ఇదిగో లక్ష్మి, సుబ్బులు, మీకేం కావాలంటే అవి తీసుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి అంది.
నీలు మంచిది. వాళ్ళు నిర్మలని కౌగిలించుకున్నారు. నీలు కాదమ్మా, వదిన అనాలి అంది కామేశ్వరమ్మ గారు. భారతి మ్రాన్పడినట్లు చూస్తోంది. ఇంతలో విశ్వనాథం గారు రానే వచ్చారు. సరస్సు ఎదురు వెళ్ళింది. చేతులు తిప్పుతూ జరిగింది చెప్పింది. ఆయన లోపలికి వచ్చారు. పిల్లలు ఆయన మంచం ఎక్కి తొక్కుతున్నారు. కామేశ్వరమ్మ ఫ్రిడ్జ్ లో యాపిల్స్ తెచ్చుకుని చాకుతో కోసి తింటోంది. జగపతి కోకా కోలా తాగుతున్నాడు. విశ్వనాథం గారు హార్ట్ అటాక్ వచ్చిన మనిషిలా ఈ గందరగోళాన్ని చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడిపోయారు. కిరణ్ ఆచూకీ తీయించి చివరికి ఎలాగైతేనే శాంతి ఉనికి కనుగొన్నాడు. రిక్షా అతను శాంతిని అమ్మ నిన్ను తీసుకురమ్మంది అని చెప్పి మభ్యపెట్టి తనతో తీసుకువెళ్లాడు. శాంతి మధ్య తోవలో మా ఇల్లు ఇటు కాదుగా అంటే అమ్మ ఇల్లు మారింది, అక్కడుంది అన్నాడు. రిక్షా పాడైంది. స్వీట్ తెచ్చి ఇప్పించాడు. శాంతి వద్దంది. పర్వాలేదు తినమ్మా, రిక్షా బాగు చేసేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు. శాంతికి స్వీట్లంటే చాలా ఇష్టం. మొహమాట పడుతూనే తీసుకుని తింది. అది తిన్నా కొద్దిసేపటికి నిద్ర వచ్చేసింది. నిద్ర మెలకువ వచ్చేసరికి ఎక్కడో ఇంట్లో ఉంది. అమ్మ కోసం అడిగితే అమ్మ ఊరు వెళ్ళింది, ఆ ఊరు ఇక్కడి నుంచి ఒకరు వెళ్తున్నారు, వాళ్లతో తీసుకురమ్మంది అని చెప్పాడు. శాంతి వాళ్లతో బయలుదేరింది. అది వేరే ఊరు కాదు, గోల్కొండ ప్రాంతం. అక్కడ శాంతి 7 పిల్లలు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంచుమించుగా ఇలాంటి కథే చెప్పారు. ముగ్గురు ఏడుస్తూ కూర్చున్నారు. వాళ్ళకి ఆ ఇల్లు, ఆ మనుషులు భయం వేసింది. ఇంతలో ఇంకో పిల్లాడు వచ్చాడు. అతను వచ్చిన గంటలో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ పిల్లాడి తల్లిదండ్రులు వెంటనే కనుక్కొని పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. దానితో ఆచూకీ తెలుసుకోవడం సులభం అయింది. ఆ పిల్లాడి పుణ్యమా అని శాంతి ఆచూకీ తెలిసింది. కిరణ్ శాంతి తల్లిదండ్రులిద్దరినీ పోలీస్ స్టేషన్ కి రమ్మనమని కబురు చేశాడు. అక్కడ 2 శాంతి దొరికినట్టు సంతకాలు పెట్టారు. జయలక్ష్మి భర్త 2 నిలబడి ఉన్నారు. శాంతి ఎవరి వైపు వస్తుందా అని చూస్తున్నారు. శాంతి ఇద్దరినీ చూసింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వచ్చింది. 2 ముఖాలని తదేకంగా చూసింది. తర్వాత చెరో చేత్తో 2 చేతులు పట్టుకుంది. మమ్మీ, డాడీ అంది. జయలక్ష్మి భర్త అప్రతిభులైనారు. ఎవరికి వారే రెండో వారు శాంతిని వదిలేయాలని చూస్తున్నారు. శాంతి మాత్రం 2 చేతులు గట్టిగా పట్టుకుంది. ఇంటికి వెళదాం, వస్తావా? తండ్రి అడిగాడు. తల ఊపింది. నాతో రావా? తల్లి అడిగింది. వస్తానన్నట్టు తల ఊపింది. జయలక్ష్మి అప్పటికే ఎంతో దుఃఖాన్ని దిగబట్టుకుంది. ఇక ఆగలేనట్టు కూతురిని చటుక్కున ఎత్తి కౌగిలించుకుని ముఖం అంతా ముద్దులు పెట్టేసుకుంది. మమ్మీ, ఏడుస్తున్నావా అంది శాంతి. లేదు లేదు, తల తిప్పుతూ అంది. కాస్తలో ప్రమాదం తప్పింది. లేకపోతే శాంతి ఈ జన్మలో తన కంటికి కనిపించేది కాదేమో. జయలక్ష్మి శాంతిని ఎత్తుకుని బయలుదేరింది. మమ్మీ, డాడీని కూడా రమ్మనమను అంది. నువ్వు పిలు అంది జయలక్ష్మి. డాడీ రా. అతను దగ్గరకు వచ్చాడు. జయలక్ష్మి చేతుల్లోంచి శాంతిని తీసుకుని ఎత్తుకున్నాడు. జయలక్ష్మి అతని వెంట నడిచింది. అతను చిత్రంగా తన ఇంటికి వెళ్లలేదు. జయలక్ష్మి అద్దెకు తీసుకున్న ఇంటి వైపే నడిచాడు. ముగ్గురు ఇంటికి వచ్చారు. కొద్దిసేపు అయిన తర్వాత శాంతి తండ్రి ఒడిలో కూర్చుని కబుర్లు చెప్తుంది. జయలక్ష్మి కాఫీ కలిపి తెచ్చింది. ఇద్దరికే తెచ్చింది. నువ్వు తెచ్చుకో అన్నాడు. జయలక్ష్మి తెచ్చుకుంది. అతను జరిగి సోఫాలో చోటు ఇచ్చాడు. జయలక్ష్మి కూర్చుంది. కాఫీ తాగుతుండగా హఠాత్తుగా ఏడవసాగింది. అతను భుజం మీద చేయి వేశాడు. ఊరుకో ఊరుకో అన్నాడు. నేను నేను ఇంట్లోంచి ఎందుకు వచ్చేసానో మీకు తెలీదు. మొదట్లో నాకు తెలియదు. నా నెత్తి మీద ఏషియా అనే దెయ్యం ఎక్కింది. అహం అనే పిచ్చి గుర్రం మీద స్వారీ చేశాను. ఇప్పుడు తెలిసింది.
నువ్వు నన్ను మార్చుకోవడానికి చూశావు. సాధ్యం కాలేదు అనిపించింది. వద్దని నన్ను వదిలేసి వేరే జీవితం ఏర్పాటు చేసుకోవాలనే ధైర్యంతో వచ్చేశావు. లోకం ఎన్ని అన్నా బెదరకుండా నిలబడ్డావు. నీకు కావలసిందేమిటో, నువ్వు నమ్మిందేమిటో నాకిప్పుడు తెలిసి వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకోకపోవటం నా అదృష్టం. ఎందుకంటే నేను చేసిన పొరపాటేమిటో తెలిసి నీ దగ్గరకు రావడానికి ఇంకో తోవ ఉండేలా చేశావు. నువ్వు పెళ్లి చేసుకునేటట్లయితే నాకు ఈ అవకాశం ఉండేది కాదు. నేను అమ్మని కొద్ది రోజులు అన్నయ్య దగ్గర, తమ్ముడి దగ్గర ఉండే ఏర్పాటు చేస్తాను. వాళ్ళకి డబ్బు పంపుతాను. ఆవిడ ఉండటం నాకు అయిష్టం కాదు, కానీ ఆవిడ పెత్తనం నేను భరించలేను. నాకు తెలిసింది జయ, నేను చిన్నప్పుడు ఆవిడ కొడుకుగా పెరిగాను. ఆవిడ మాటే నాకు వేదవాక్కుగా ఉండేది. ఆవిడ మాట నేను వింటాను కదా అని ఆవిడ నా మెడలు మరీ వంచేది. నాకు పెళ్లి అయింది. భార్య, పిల్లలు, నా సంసారం అంటూ ఏర్పడింది. నేను ఇంకా అమ్మ పెంచిన కొడుకుగానే ప్రవర్తించాను. నువ్వు వెళ్లిపోయిన తర్వాత గాని నీకు నేను చేసిన లోటేమిటో తెలిసి రాలేదు. నేను మొదట కోపంతో వేరే పెళ్లి చేసుకుంటానని రంకెలు వేశాను. కానీ అది అంత సులభమా? ఒక వ్యక్తితో కాపురం చేసి నిలవలేనప్పుడు మరో వ్యక్తితో ఆ కాపురం నిర్వాకం అవుతుందని నమ్మకం ఏంటి? నాలో ఈ మార్పుకంతా భారతి కారణం. భారతి నా మనసు నాకు తెలిసేలా చేసింది. నీ మనసేమిటో అర్థమయ్యేలా చేసింది కూడా. భారతికి మన ఇద్దరం కృతజ్ఞత చెప్పుకోవాలి. చూడు జయ, మనిద్దరం ఉద్యోగాలు చేసేవాళ్ళమే. ఇద్దరి మనసుల మీద వృత్తిపరమైన బాధ్యతలు, బరువులు ఉంటాయి. ఇంట్లో పరిస్థితి బాగా లేకపోతే, శాంతి లేకపోతే మనసుకి మరింత వేదన మిగులుతుంది. నేను మొరటివాడిలా కోపం వస్తే రెండు తన్నటమే నాకు తెలుసు. సున్నితంగా మాట్లాడటం, ప్రవర్తించటం నాకు తెలియదు. నేను పెరిగిన పరిస్థితులు అలాంటివి. నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతే నిన్ను భర్తను విడిచి వచ్చావని ఎంతగా అన్నారో అంతగా నన్ను కూడా భార్య వదిలేసిన వ్యక్తి అని ఈసడించారు. ఆఫీసులో ప్రతి వారిలో పిలిచి పలకరించి నీ విషయం అడిగేవారు. లోకంతో కలిసి బ్రతకాలని అనుకున్న వాళ్ళకి లోకాన్ని లక్ష్య పెట్టక తప్పదు. జయ, నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించు. ఈ ఇంట్లో కూర్చున్న తర్వాత గాని నాకు జీవితంలో ఎంత ప్రశాంతత కోల్పోయానో తెలియలేదు. ఇంతవరకు గడిపింది జీవితం కానే కాదు అనిపిస్తోంది. జయ మాట్లాడలేకపోయింది. ఇతనిలో ఈ పరివర్తన రావటం తన అదృష్టం అనిపించింది. అతను ఇప్పటికైనా తన పొరపాటు తెలుసుకున్నాడు. శాంతి తండ్రి ఒడిలో హాయిగా నిశ్చింతగా నిద్రపోయింది. ఇలాంటి శాంతి కోసమే ఆడది తప్పిస్తుంది. నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, ఈ పరిధిలో తను సుఖం, తృప్తి పొందాలని ఆశిస్తుంది అనుకోసాగింది జయలక్ష్మి. విశ్వనాథం గారు వరండాలో తల పట్టుకుని కూర్చున్నారు. లోపల హాలులో నుంచి పిల్లల అరుపులు, ఫుల్ వాల్యూమ్ రేడియో వినిపిస్తోంది. ఆయనకి తల తిమ్మిక్కిపోతుంది. కణతలు బ్రద్దలైపోతున్నాయి. పిచ్చెక్కేట్టుగా ఉంది. నిర్మల మెడ్రాస్ నుంచి వచ్చిన ఈ వారం రోజుల నుంచి ఇల్లు సర్కస్ డేరాలో బహుళ్ళు తిరుగుతున్నట్లే ఉంది. ఆ కామేశ్వరమ్మ గారు ఒక రాక్షసి, ఆ పిల్లలు కోతులు, ఆ జగపతి ఒక పెద్ద క్రాక్. వాళ్ళు వచ్చిన రోజునే ఆయన వెళ్లగొట్టాలని ఎంతగానో చూశాడు. కామేశ్వరమ్మ గారిని, ఏమమ్మా ఆ పిల్ల తెలుసో తెలియకో ఏదో అంటే మీరిలా సరాసరి రావటమేమిటి? తక్షణం వెళ్ళండి. మా అమ్మాయి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? చూశారుగా ఈ ఇల్లు, ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత మీ అబ్బాయికి ఉందా అన్నాడు. కామేశ్వరమ్మ గారు రభర్త కూడా ఆయన కోపం ఖాతరు చేయలేదు. అన్నగారు, మీరు చాలా కోపిష్టి స్వభావులని, పిల్లికి బిచ్చం వేయరని అమ్మాయి చెప్పింది. మీ కోపానికి నేనేమి రోషపడను. పాపం నిర్మలకి నేనంటే ప్రాణం. దాని ముఖం చూసైనా నేను మీ కోపం సహించాల్సి వస్తుంది. ఆవిడ ఇల్లు చూస్తూ, ఇల్లుకేం దేవేంద్ర వైభవంగా ఉంది. మా అబ్బాయికి మీ అల్లుడయ్యే అర్హత ఎందుకు లేదు?
ఆ మాటకి వస్తే వాడికి తప్ప ఈ భూప్రపంచంలో ఇంకా ఎవ్వరికీ లేదంటాను. వాడికి మీ అమ్మాయి అంటే అంత ప్రాణం. ఈ ప్రపంచంలో ప్రేమకు మించిన అర్హత ఇంకా దేనికి ఉంటుందండి? మీరు ఖర్చు అనుకోకండి. నేను శుభ్రంగా ఇది నా ఇల్లు అన్నట్టుగా పనిచేస్తాను. రవ్వంత కూడా వేస్ట్ పోనీయను. మీ వంట మనిషి సరస్సు ఉందే, ఆవిడ సరిగ్గా పనిచేయదు. అయినా నాకు తెలియక అడుగుతాను, వంట మనిషికి ఆ సోకు ఏమిటండి? ఇలాంటి వాళ్ళు పనులు చేయరు. పాపం మీరు మగవారు, మీకేం తెలుస్తాయి ఈ సంగతులు? నిర్మలకి నా అనే వాళ్ళది. అదేనండి, ఆడవాళ్ల నుంచి ఆప్యాయత తెలియదు. పాపం పిచ్చి సన్యాసి. మీకెందుకు? ఈ ఇంటి భారం అంతా నా నెత్తిన పెట్టి మీరు హాయిగా కృష్ణారామ అనుకోండి. ఆఫీసు విషయాలుంటే అబ్బాయికి చెప్పండి, వాడే చూస్తాడు. మేం కూడా తక్కువ వాళ్ళం ఏం కాదండోయ్. మా నాన్నగారు విజయనగరం మహారాజు గారి దగ్గర దివానుగా పనిచేశారు. మా వారు మెడ్రాసులో బ్రిటిష్ కంపెనీలో మేనేజర్ గా చేశారు. మా కర్మకాలి ఆయనకి గుర్రాల పిచ్చి ఉండటంతో మా బ్రతుకులు ఇలా అయినాయి. ఏమిటో పెద్దవారు, మిమ్మల్ని చూస్తే కష్టం సుఖం చెప్పుకోవాలి అనిపించింది. లేకపోతే నన్ను చీల్చినా నా మనసులో మాట బయటకు రాదు. వస్తా, వంటింట్లో సరస్సు ఏం చేస్తోందో అంది. ఆయన నిలువున నీరైనట్టు అలాగే చూస్తుండిపోయాడు. ఆవిడ ఆషామాషి దెయ్యం కాదని, దీన్ని వదిలించాలంటే భూత వైద్యమే చేయాలని అనిపించింది. ఆ పిల్లలు బీరువల్లో ఉన్న చైనా ప్లేట్లు తీసేస్తున్నారు. ఆయన ప్రాణం విలవిలలాడిపోయింది. ఇంతలో సరస్సు వచ్చి వాళ్ళని 2 వేసి ఆ బీరువా తలుపు మూసేసింది. అది చూసిన తర్వాత ఆయన ప్రాణం హమ్మయ్య అనిపించింది. వీళ్ళు వదిలేటట్టు లేరు. విశ్వనాథం గారు తోటి పార్ట్నర్ అయిన సీతాపతిని సలహా అడిగాడు. ఆయన ఆదుర్దాన్ని తీసేస్తూ, పోని ఉండనివయ్యా, వాళ్ళుంటే కాస్త భోజనం ఖర్చు అంతేగా. నిర్మల ఇంకెక్కడికైనా వెళ్ళినా అంతే అవుతుంది. కొత్త గడత లేకుండా ఉంటుంది. ఖర్చుకు చూడకు నువ్వు అన్నాడు. విశ్వనాథం గారు ఆ మాట వినగానే ముఖం మార్చుకున్నారు. అందరూ ఇదే మాట, తను కీనాసినని. ఆ మాట ఆయనకి డబ్బు సంపాదించిన కొత్తలో బాధ పెట్టేది గాని ఇప్పుడేం పెట్టదు. లోకం తీరే అంతా అనుకుంటాడు. డబ్బు అవసరానికి ఖర్చు పెట్టాలి, అనవసరంగా ఖర్చు చేయకూడదు. ఉంది కదా అని అసలు దుర్వ్యయం చేయకూడదు. డబ్బుని భయభక్తులతో చూడాలి. అప్పుడు అది మనల్ని ప్రసన్నంగా చూస్తుందని ఆయన విశ్వాసం. ఇది తెలియని వాళ్ళు ఖర్చు పెట్టేరాదా అంటారు. అలా అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తుంటే డబ్బు నిల్వ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన ఖర్చు ఏమిటో తెలుసుకుని డబ్బు వాడుకోవాలి. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచేసుకోకూడదు. చాలా మంది అలాంటి పిచ్చి పనే చేస్తారు. ఆ ఖర్చులు పెరిగి పెరిగి ఎక్కడో ఒక చోట ముంచేస్తాయి. కామేశ్వరమ్మ భోజనం వడ్డించడానికి తనే తయారయ్యేది. ఏమిటో ఈ వంట మనుషుల చేతి వంట రుచి ఉంటుందా చస్తుందా? పాపం మీరేం తింటారో ఏమిటో, అందుకే మేము అంత బలహీనంగా ఉన్నారు అంది వడ్డిస్తూ. ఆవిడ పిల్లలకి నెయ్యి నీళ్లుగా పోసేస్తుంది. అది చూసిన ఆయన ఈవిడ చేతిలో కొంప ఎంత తొందరలో దివాలా తీస్తుందో అంచనా వేయసాగాడు. ఆయన ఆకలి చచ్చిపోయింది. అన్నగారు కాస్త పెరుగు వేయనా అంది ఆవిడ. ఆవిడ నోటితో అన్నగారు అన్న చూపులు బావగారు అన్నట్టుగా ఉంటాయి. సరస్సుకి ఆవిడని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. వస్తూనే ఎకావేకిన పెత్తనం చేతిలోకి తీసేస్తుంది. ఆ మధ్యాహ్నం ఆయన పడుకుని ఉంటే సరస్సు ముక్కు చీదుతూ వచ్చింది. నేనెందుకు ఇంకా ఇంట్లో? నాకు షోకులు ఎక్కువగా, నా చేతి వంట బాగుండదయ్యే, ఇంకా దిష్టి బొమ్మలా ఉండటం ఎందుకు, నేను వెళ్ళిపోతాను అంది. ఏమైంది అన్నాడాయన. ఏమైందా? సరస్సు కామేశ్వరమ్మ గారి ప్రవర్తన గురించి ఆగకుండా అరగంట సేపు చెప్పింది. ఆవిడ ఇంట్లో ఉంటే నేను ఉండలేను. అంత కష్టంగా ఉందంటావా? చెప్పలేనంత. అయితే వాళ్ళ వ్యవహారం తేలే వరకు మీ చెల్లెలు గారి ఇంటికి వెళ్లి ఉండు.
తర్వాత వద్దు గాని. ఆయనకి చాలా సంతోషంగా ఉంది. ఇదివరకల్లా సరసు ఆయనని పోతా పోతా అని బెదిరించేది. ఇప్పుడు సంతోషంగా ఆయన వెళ్ళు అనే అవకాశం వచ్చింది. ఒక మనిషి తగ్గినా నయమే, ఒక బోధనం కలిసి వస్తుంది కదా అనుకున్నాడు. వెళ్ళమంటారా? వెళ్ళు, నిన్ను ఉండి బాధపడమని చెప్పలేను. సరసు కోపంగా చూసి వెళ్ళింది. అరగంట తర్వాత తిరిగి వచ్చింది. వెళ్తున్నావా అన్నాడు ఆయన. వెళ్ళటం లేదు. వెళ్ళటం లేదా? ఎందుకని? మిమ్మల్ని ఈ రాక్షసుల చేతిలో వదిలి ఎలా వెళ్ళను? నేను ఉండి వాళ్ళని వెళ్ళగొట్టడంలో మీకు సాయం చేస్తాను అని వెళ్ళిపోయింది. ఆయన నెత్తిన చెయ్యి పెట్టుకుని కూర్చున్నారు. ఆయనకి ఈ ఇంట్లోంచి పారిపోవాలని అనిపిస్తోంది. కానీ తనెందుకు పోవాలి? వాళ్ళనే వెళ్ళగొట్టాలి. కానీ ఎలా? ఎలా? ఇంతలో భారతి వచ్చింది. ఏమిటి మామయ్య అలా ఉన్నారు? ఇంకెలా ఉండను చెప్పు. నరకం ఎలా ఉంటుందో స్వయంగా అనుభవిస్తున్నాను. ఆ కామేశ్వరమ్మ ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఈ గండం ఎలా దాటాలి తల్లి? నాకు అదే తోచటం లేదు మామయ్య. నేనే ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నారాయన. విశ్వనాథం గారి లాయరు రామానుజం వచ్చాడు. నిర్మలని భారతిని పిలిచి, చాలా బ్యాడ్ న్యూస్ అమ్మా. మనం అదే కంపెనీ మీద వేసిన దావాలో ఓడిపోయాం. 40 లక్షలు వారం రోజుల్లోగా కోర్టులో కట్టాలి. విశ్వనాథం గారు ఈ వార్త వినగానే మతి చెల్లించినట్టు అయ్యారు. ఆయనని మీరెలా కాపాడతారో ఏమో అన్నారు. అయ్యో, ఎంత పని జరిగింది. ఆ దావా గెలుస్తామని మావయ్య చాలా భరోసాగా ఉన్నారే అంది భారతి. బహుశా ఈ ఇల్లు కూడా అమ్మాల్సి వస్తుంది. ఆయనకి ఈ సంవత్సరం అన్ని దురదృష్టాలే జరిగినాయి. కంపెనీలో ఈ ఏడు 18 లక్షల నష్టం వచ్చింది అన్నాడు. భారతి, నిర్మల అలాగే కూర్చుండిపోయారు. ఇంతలో కారు వచ్చి ఆగింది. విశ్వనాథం గారు అందులో నుంచి దిగారు. ఆయన ఎటూ చూడకుండా సరాసరి తలదించుకుని గదిలోకి వెళ్లిపోయారు. ఆయన వెనక గది తలుపులు బళ్ళును మూసుకున్నాయి. నిర్మల, భారతి ముఖాలు చూసుకున్నారు. అయ్యో, ఎంత దుర్వార్త అంది కామేశ్వరమ్మ గారు. జగపతి అక్కడి నుంచి లేచి వెళ్లాడు. ఈ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది అన్నారు రామానుజం గారు. ఎక్కడైనా చిన్న ఇల్లు చూస్తే అంది భారతి. మీరు చూడండి, నేను కూడా చూస్తాను అన్నాడు ఆయన. ఆయన వెళ్లిపోయారు. భారతి వేదాంతంగా అంది. చూసావా, తెల్లవారేసరికి జాతకాలు ఎలా మారిపోతాయో. అందుకే కాబోలు లక్ష్మి చాలా చెంచలం అన్నారు అంది. ఇప్పుడెలా వదినా అంది నిర్మల. ఏదో ఒకటి దారి చూడాలి అంది భారతి. 2 రోజుల తర్వాత రామానుజం గారి బావమరిది ఇల్లు ఖాళీగా ఉంటే అందులోకి మారారు. అది కొత్త ఇల్లు. వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నారు. రామానుజం గారి బావమరిది ఆఫ్రికా నుండి పంపిన డబ్బుతో ఆ ఇల్లు కట్టించారు. ఇంకా అద్దెకి ఇవ్వలేదు. రామానుజం ప్రస్తుతానికి విశ్వనాథం గారిని ఆ ఇంట్లో ఉండమని అడిగారు. విశ్వనాథం గారు మాట పలుకు లేనట్టు అయ్యారు. ఎప్పుడు శూన్యంలోకి చూస్తున్నట్లుగా, ఏది పట్టనట్లుగా, తనకేం సంబంధం లేనట్లుగా కూర్చుంటారు. భారతి ఏది చెబితే అది చేస్తారు. అన్నం పెడితే తింటారు, లేకపోతే తినరు. కారు అమ్మేశారు. సరస్సుని పంపేశారు. ఇంట్లో పని అంతా కామేశ్వరమ్మ మీద పడింది. నిర్మల అలవాటు ప్రకారం నిద్రలేచి సరసు అని కేక పెట్టింది. సరసు రాలేదు. నిర్మల లేచి వచ్చింది. కామేశ్వరమ్మ కూర్చుని కాఫీ తాగుతుంది. నిర్మల ముఖం కడుక్కుని వచ్చింది. కాఫీ అంది. ఆవిడ, నేను నా వరకే కలుపుకున్నాను అంది. భారతి కలిపి తెచ్చి ఇచ్చింది. వంట ఎవరు చేస్తారు అనే ప్రశ్న వచ్చింది. పిన్నిగారు, నేను కుక్కర్ పెట్టాను, మీరు దించేయండి. కాస్త చట్నీ, పులుసు, కూర చేసేయండి అంది. నా వల్ల ఈ చాకరీ అవదమ్మా. పొద్దుటి నుంచి వంచి వండడం ఎత్తకుండా చేస్తున్నాను అంది. పరాయి వాడికి చేయటం లేదుగా. మీ కాబోయే కోడలు తండ్రికేగా
అంది భారతి నవ్వుతూ. అయ్యో సంబడం అంది. 2 రోజులు కూడా గడవకుండానే వారి అసలు మనసు బయటపడిపోయింది. భారతి ఆ సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేసరికి నిర్మల కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళంతా ఏరి అంది భారతి. లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఊరు. ఏ ఊరు? మెడ్రాస్. ఎందుకని? వాళ్ళకి ఇక్కడ బాగాలేదట. నిన్నటి నుంచి చూస్తున్నాను. కామేశ్వరమ్మ గారు ఒకటే సణుగుడు. పిల్లి మీద పెట్టి ఎలుక మీద పెట్టి ఒకటే తిడుతోంది. నాకు ఒళ్ళు మండింది. ఎవరిని తిడుతున్నారు? పిల్లి మీ ఎదుట బలిసి కూర్చుందా అని నిలదీశాను. దాంతో మాట పెరిగింది. ఇద్దరం కొట్టుకునే వరకు వచ్చాం. జగపతి వచ్చాడు. వాళ్ళ అమ్మని నేను అవమానిస్తున్నాను అన్నాడు. నేను రెచ్చిపోయాను. నాకు మనుషులు ఏదో తెలియదు అన్నాడు. నిన్నటి వరకు బాగానే ఉన్నారుగా, నా మీద ప్రేమ నటించారు. ఇప్పుడేమైంది అన్నాను. అమ్మాయి, నిజం చెప్పేస్తున్నా, నీ పద్ధతి నాకు నచ్చలేదు అంది ఆవిడ. నీ పద్ధతి నాకు నచ్చలేదు అన్నాను. నేనేం చేశాను అంది. మాకు లేదంటే మీరు వంట ఇంట్లో రహస్యంగా భోజనం మెక్కటం. దాంతో ఆవిడ దొంగతనం అంటగట్టానని పోట్లాడింది. నేను పోట్లాడాను. దాంతో చెరచెర వెళ్లి పెట్టి సర్దుకుంది. వెళ్లిపోయారు. మావయ్య ఏమీ అనలేదా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యువతలకి రాలేదు. పిలిపించినట్టు తనకి పట్టనట్టు ఊరుకున్నారు. భారతి నిర్మల తల మీద చెయ్యి వేసింది. నీలు, ఇప్పటికైనా నీకు వాళ్ళ స్వభావం అర్థమైందా? ఆవిడ ప్రేమ నీ డబ్బు మీద కాని నీ మీద కాదని. నిర్మల తల దించుకుంది. తెలిసింది వదినా అంది. ఇల్లంతా చిందర వందరగా ఉంది. భారతి బయట కొంగు దోపుకుంటూ, ముందు ఈ ఇల్లు సర్దాలి, సంతలా ఉంది అంది. భారతి సర్దుతుంటే నిర్మల సాయం వచ్చింది. కొంచెంసేపు పనిచేసేసరికి నిర్మలకి చెమటలు పట్టేసినాయి. చేతులు కందిపోయినాయి. అబ్బా, కాళ్ళు నొప్పి కొడుతున్నాయి బాబు అంటూ కూర్చుంది. భారతిని చూస్తూ, ఇంత పని ఎలా చేస్తావో వదినా అంది. అలవాటు తల్లి, మాకు బెడ్ మీద లేవగానే కాఫీతో ఎదురుగొచ్చే నౌకర్లు ఉండరుగా అంది. ఆ రాత్రి నిర్మల భారతి భోజనం చేసిన తర్వాత మంచాల మీద పడుకుని కబుర్లు చెప్పుకున్నారు. రేడియో విన్నారు. నిర్మల తల కింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ వదినా అంటూ పిలిచింది. ఏమిటి అంది భారతి. ఏమిటో అనుకున్నాను కానీ డబ్బు లేకపోతే చాలా ఇబ్బందేసమా అంది. ఇప్పుడు తెలుస్తుందా? అవును, డబ్బు లేకపోవడం వల్ల స్నేహితులు తగ్గారు. కాలక్షేపం లేదు. క్లబ్ కి హోటల్ కి వెళ్లే యోగం లేకుండా పోయింది. తోచటం లేదు. అందుకే ఎవరైనా డబ్బు ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి అంది భారతి. డాడీ ఆ వెధవ కంపెనీ మీద అసలు దావా వేయకుండా ఉంటే పోయేది. అలాగే అనుకుంటాం. మన కర్మలు బట్టి నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. పడుకో అంది భారతి పెద్ద లైటు తీసి చిన్న లైటు వేస్తూ. నిర్మలకి వెంటనే నిద్ర పట్టలేదు. కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది. ఈ ఇంటికి వచ్చిన నిర్మలకి జీవితం పంజరంలో పెట్టి బంధించిన పక్షిలా గిలగిలలాడుతున్నట్టుగా ఉంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేయాలన్నా డబ్బుతో పనే. ఇదివరకు అయితే ఆయన దగ్గర పోట్లాడి తీసుకునేది. ఇప్పుడు లేదు అని తెలిసి ఎలా అడగగలుగుతుంది? అడిగినా ప్రయోజనం లేదు. అందుకే నిర్మల తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సి వస్తోంది. భారతి కాలేజీకి వెళ్లిపోతుంది. తండ్రి గదిలో నుంచి యువతలికి రారు. నిర్మలకి సానుభూతి చూపించడానికి కొత్తలో ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా రావడం లేదు. భోజనం చేసిన తర్వాత కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా తిరగటం, పడుకుని రేడియో వినటం ఇదే పని అయిపోయింది. నిర్మలకి ఈ స్తబ్దత పిచ్చెక్కేట్టుగా ఉంది. నిర్మల కళ్ళు తిప్పి నిద్రపోతున్న భారతి వైపు చూసింది. ఆ ముఖంలో ఎంత స్వచ్ఛత, ఎంత ప్రశాంతత. నిర్మలకి తను అలా ఎందుకు ఉండలేకపోతున్నాను అనిపించసాగింది.
మర్నాడు భారతి వంట చేస్తుంటే నిర్మల కూర తరగటం నేర్చుకుంది. వంట అవగానే టేబుల్ మీద ప్లేట్స్, గ్లాసులతో నీళ్లు పెట్టేది. భోజనం అయిన తర్వాత వాటిని సింక్ దగ్గరికి తీసుకెళ్లి కడిగేది. కాస్త రుద్దుపోయినట్టుగా, కాలక్షేపం అయినట్టుగా తోచింది. కళ్ళల కోగిలి నవల 8వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.